అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, వైసీపీలో ఎవరు అరెస్ట్ అయినా కామన్గా వాళ్ళు మాట్లాడే మాట కూటమి ప్రభుత్వం కుట్ర చేసింది, అక్రమంగా మా వాళ్ళని విరికిస్తున్నారు, అదే సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పినా కూడా లేదు, ప్రభుత్వం కావాలని మా మీద ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టింది. మరి సిబిఐ వాళ్ళు విచారణలో తీసుకున్నారన్నా కూడా మేము ఒప్పుకో, మాకు చంద్రబాబు నాయుడే తప్పు చేశాడు. ఎందుకని? మేము పతివతలం, మేము అసలు మాకు తప్పు అంటే ఏంటో తెలియదు, నిజాయితీగా పెరిగిన వాళ్ళం, అవినీతి అంటే ఏంటో మాకు తెలియదు. మా జగన్మోహన్ రెడ్డి గారికి 100 రూపాయలు ప్రభుత్వ సొమ్ము తిన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అరుగుదల కాదు. వందలది తిన్న కానీ కోట్లలో తింటాడు ఆయన. 100 రూపాయలు 500 రూపాయల నోట్లు అసలు ఆయన పట్టుకోడు. అయితే తాజాగా మీ అందరూ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అటు ఇటు కానీ ఒక వెధవ ఉన్నాడు. వాడు ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఏం పెట్టాడు తెలుసా? బీసీల పైన మరియు ముఖ్యంగా యాదవుల పైన కూటమి చేస్తున్న అణచివేతకు కారుమూరి సునీల్ యాదవ్ అరెస్టుకి ఒక పరాకాష్ట. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజిలెన్స్ విచారణలో మద్యం రవాణా అంశం సునీల్ గారి పాత్రే లేదు. కేవలం ఎదుగుతున్నటువంటి ఒక బీసీ యాదవ నేత పైన చంద్రబాబు చేస్తున్నటువంటి దాష్టికం అని చెప్పేసి రాశాడు. అంటే నిన్నటిదాకా కూడా మద్యం తయారీ, డిస్ట్రిబ్యూటర్ల పంపిణీ ఇంతవరకు మాత్రమే చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ మద్యం నుంచి కాంట్రాక్టులు, అంటే తయారైనటువంటి మద్యాన్ని అంటే షాపులకు చేర్చేటువంటి కాంట్రాక్ట్ తీసుకోవటంలో ఇది కూడా దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు. అంటే నిన్నటిదాకా తయారీ, డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లో డిస్టిలరీస్ నుంచి వచ్చినటువంటి మద్యాన్ని వివిధ షాపులకి, గవర్నమెంట్ దుకాణాలకి పంపిణీ చేయడంలో వీళ్ళు తీసుకున్నారు. గతంలో కేసుకి 14 రూపాయలు ఉండేది, మహా అయితే పెరిగితే ఇంకొక 4 రూపాయలు 5 రూపాయలు పెరిగిద్ది. కానీ వీళ్ళు 34 రూపాయల దగ్గర నుంచి 36 రూపాయలు, అంటే దాదాపుగా దాన్ని 2 డబుల్ పెంచారు. ఇలా కేసులకి 36 రూపాయలు తీసుకున్నటువంటి డబ్బులన్నింటినీ దాదాపుగా, అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరిని డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్నారు. అందులో ఉత్తరాంధ్రకి, అలాగే విశాఖపట్నానికి, ఆ తర్వాత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఈ మొత్తానికి కూడా కారుమూరి సునీల్ కుమార్ గారి యాదవ్ ఆధ్వర్యంలోనే, అంటే ఎవరైతే ఈ చెప్తున్నాడో, నాగార్జున యాదమ్మ చెప్తున్నాడో ఆయన కనుసైగలోనే ఈ పంపకాలన్నీ కూడా జరిగాయి. దాదాపుగా 150 కోట్లకు పైచిలుకులుగా ఇవి అంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అనేటువంటి ఆరోపణతోటి ఈయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈయన్ని విచారించేటప్పుడు చెన్నైకి సంబంధించినటువంటి సిగ్మా చైన్ అనేటువంటి ఒక సంస్థలో వీళ్ళు దాన్ని వచ్చినటువంటి డబ్బుల్ని అంటే ఒక షెల్ కంపెనీస్ ఏర్పాటు చేసి ఆ షెల్ కంపెనీస్ ద్వారా దాంట్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆ పెట్టుబడులు పెట్టినటువంటి ఆ కంపెనీ ద్వారా మరికొన్ని షెల్ కంపెనీస్, టెక్కర్, అలాగే ఈజీ లోడ్ సర్వీసెస్, ఇలాంటి కంపెనీస్లో వీళ్ళు ఒక ఫేక్ ఇన్వాయిస్ని క్రియేట్ చేసి ఆ డబ్బుల్ని వైట్ మనీగా మార్చుకున్నారు. ఇక్కడ అన్ని కంపెనీలు కూడా షెల్ కంపెనీస్ అని చెప్పేసి క్లియర్ కట్గా కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఈయన అరెస్ట్ చేసింది కూడా తెలంగాణలో ఉన్నటువంటి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆయన రిమాండ్కి విధించడంలో అతను చెంచల కూడా జైలుకు పంపించారు. అంటే ఎంతసేపు ఉన్నా మా వాళ్ళు మంచోళ్ళు, మా వాళ్ళు తప్పు చేయలేదు, 100 కోట్ల రూపాయల స్కామ్ డబ్బులు అక్కడ కనపడుతున్నా చంద్రబాబు నాయుడు మా మీద అవినీతి వేస్తున్నాడు, మా మీద బురద వేస్తున్నాడు అని చెప్తున్నారు తప్పనిచ్చి మా వాళ్ళు నీతిమంతులు, ఇవిగో సాక్ష్యాలని చెప్పే ధైర్యం, సాహసం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేయట్లేదు. ఈరోజు కారుమూరి సునీల్ యాదవ్ వచ్చాడు. రేపు కర్మూరి ఆయన ఎవరైతే నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలో అక్రమంగా ఎందుకంటే ఒక్కొక్క 5 ఏరియాలు, 5 జిల్లాలకు ఒక చేతిలో, 5 జిల్లాలకు ఒక చేతిలో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకొని 14 రూపాయలకి కేసుకు గతంలో ప్రభుత్వం సప్లై చేస్తున్న దాన్ని 36 రూపాయలకి పెంచి దాదాపుగా 22 రూపాయలని వాళ్ళ జేబుల్లో నింపుకొని ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళు షెల్ కంపెనీస్ ద్వారా పెట్టుబడి పెట్టి ఆ షెల్ కంపెనీస్లో నుంచి మళ్ళీ ఆ డబ్బుల్ని ఫలానా వ్యక్తులు ఈ విధంగా వర్క్ చేశారనేది ఫేక్ ఇన్వాయిస్ని క్రియేట్ చేసి ఆ ఫేక్ ఇన్వాయిస్ నుంచి ఆ డబ్బుల్ని ఎవరికి రావాలో వాళ్ళకి ఉచితం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ 5 జిల్లాలలో కీలక పాత్ర పోషించింది కర్మూరి సునీల్ యాదవ్. కానీ ఇప్పుడు ఈ అక్కయ్య గారికి దాచిపెట్టేసి మా ఓడు పతివత, మా ఓడికి అసలు లెగవదు, మా ఓడు అవినీతి అంటే ఏంటో తెలియదు, మా ఓడిని నేను ఆల్రెడీ ట్రై చేశా, సెట్ చేసుకోవాలని చూసా, కుదరలేదు, కాబట్టి మా వాడు మంచోడు, మంచి బాలుడు, కాబట్టి వాడి జోలికి మీరు వెళ్ళొద్దు. అందులో ముఖ్యంగా మాట్లాడేది యాదవ సామాజిక వర్గం, అంటే తెలుగుదేశం పార్టీకి యాదవ సామాజిక వర్గం చాలా సపోర్ట్గా ఉంది.
కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి దూరం చేయాలి అనేది వీళ్ళ వ్యూహం. ఇందులో భాగంగా నేను ఏమంటున్నానంటే, నడి బజార్లో తోటా చంద్రయ్య లాంటి వ్యక్తి కుతెగ్గొస్తే ఆ రోజు పాపం ఆ యాదవ సమాజం చెందిన వ్యక్తిని కనీసం పరామర్శించడానికి కానీ, మాట్లాడటానికి కానీ, ఆ బాధితుడి కుటుంబానికి అండగా ఉండటానికి కానీ ఈ అక్కయ్య గారికి ముళ్ళు లేకవాలి ఆ రోజు. అదే నియోజకవర్గంలో గాలి అనేటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద చంపితే ఆ రోజు మాట్లాడలా, ఆ రోజు కూడా నోరు తెరవలా. ఇంకా నందం సుబ్బయ్య బీసీ సమాజం చెందిన వ్యక్తి అయినా కూడా నోరు లేకవల్ల. అలాగే అమర్నాథ్ గౌడ్ బీసీ క్యాండిడేటు అయినా కూడా ఈడు మాట్లాడాల. ఇవాళ మాత్రం కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యే మినిస్టర్ పరపతిలో ఉన్నటువంటి వాళ్ళు అవినీతి చేసి అక్రమాలు చేసి సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు సాక్ష్యాధారాలని నిజమైన నమ్మి వాళ్ళకి రిమాండ్ విధిస్తే ఆ కేసు మీద మాత్రం వీడు మనోడు గంటలు బీసీని అనగదొక్కుతున్నారు, యాదవులను అనగదొక్కుతున్నారు. అంటే నాకు అర్థం కావట్లా, తప్పు చేసిన వాడికి కులాన్ని తీసుకురావటమైంది. వీడికి సోషల్ మీడియాలో రోజు ఎవడో ఒకడు మింగుతానే ఉన్నాడు, విపరీతమైన బూతు కామెంట్లు పెడుతున్నాడు. అయినా ఈడి జన్మలో వీడికి సిగ్గురాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే ఏ వ్యక్తికి కూడా వీళ్ళని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందాలంటాడు తప్పనిచ్చి వాళ్ళని రాజకీయంగా ఎదుగుదల చేయడంలో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేయడు. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్ని సాక్ష్యాధారాలతోటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టు అతని 14 రోజులు రిమాండ్ విధిస్తే ఈ సిగ్మా చైన్ సప్లయర్స్ అనేది చెన్నై, ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారనేటువంటి ఆధారాలను కూడా తీసుకొచ్చి అందులో వన్ ఆఫ్ ద పార్ట్ కీలక పాత్ర పోషించాడు ఈ కార్మూరు సునీల్ యాదవ్ అని చెప్పినా కూడా వీడు మావాడు మంచోడు, మావాడు అసలు తప్పు చేయడు, మావాడికి అసలు ఇంకా ఉద్దేశమే లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కావట్లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న బీసీలు వాళ్ళు మాత్రమే బీసీలా? ఇక మిగతా వాళ్ళు ఎవరు బీసీలు కదా? మిగతా వాళ్ళు ఎవరు తప్పు చేయకుండా ప్రభుత్వం యొక్క అమాయకత్వానికి బలైపోతే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు, వాళ్ళ సమస్యల గురించి నువ్వు మాట్లాడు, వాళ్ళ హక్కుల గురించి నువ్వు మాట్లాడు. కేవలం వైసీపీ పార్టీకి మైలేజ్ వస్తుందంటే, వైసీపీ పార్టీ రాజకీయంగా పొలిటికల్గా సర్వే అయ్యిద్దంటే ఇక సంకనాగటానికి బయలుదేరతాడు వీడు. ఇంత పోరంబోకు లోఫర్గాడు వీడు. వీడికి ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం, జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడటం, లేకపోతే వైసీపీ కార్యకర్తలకు సంకనాగటాన్ని తప్పనించి ఏది నిజం ఏది అబద్ధం. ఈరోజు నేను అడుగుతున్నా, ఏ ఆధారాలు లేకుండా న్యాయస్థానంలో ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం వేరు, కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టులో ఏ ఆధారాలు లేకపోతే 14 రోజులు రిమాండ్ విధించిద్దా? 14 రోజులు రిమాండ్ విధించిద్దా? ఈరోజు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అమాయకుడే, తర్వాత ఎవరైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకుడే, మిథున్ రెడ్డి అమాయకుడే, కార్మూరు సునీల్ యాదవ్ అమాయకుడే, నాగేశ్వర రెడ్డి అమాయకుడే. మరి ఇంకెవడు అవినీతి పరుడు? దీనికి మాత్రం మీ దగ్గర సమాధానం లేదు. మీకు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను నడిపిన మాట వాస్తవమే, అధిక రేట్లు కమ్మిన మాట వాస్తవమే, ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి లాభం రాని మాట వాస్తవమే. కానీ ఇన్ని తప్పులు కళ్ళ ముందు కనపడుతున్నా దీని గురించి మాత్రం వీళ్ళు మాట్లాడరు. ఎంతసేపు ఉన్నా మా కులపోడిని అరెస్ట్ చేస్తారు, మా కులపోడిని అనగదొక్కుతారు, మా కులపోడు ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు. అంటే కుల రాజకీయాలతో ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్పనించి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఏంటి, అతను తప్పు చేశాడా లేదా, తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఇవ్వాలా లేదా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బరి తెగించి మాట్లాడుతున్నారు. ఎక్కడికి పోయినా సరే మా కులపోని అనగదొక్కుతున్నారు. మరి ఏ కులపోడిని పైకి లేపుతున్నారా? ఏ కులపోడు పైన పడుతున్నాడు? వల్లభనేని వంశీ ఏ కులపోడు, కొడాలి నాని ఏ కులపోడు? మరి వీళ్ళందరూ ఎట్లా? ఇక్కడ కులంతో సంబంధం లేదు, తప్పు చేసిన వాడి తప్పుని మాత్రం చూడాలి. అతను తప్పు చేయలేదంటే నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు, అంతేగాని ఊరక పిచ్చినా కొడుకులాగేదో ఒక ట్విట్టర్ అకౌంట్లో పోస్టులు పెడితే కింద కామెంట్లు చూడు ఎంతమంది కామెంట్లు పెడుతున్నారో. సిగ్గుండాలి అలాంటి కామెంట్లను చూసైనా మనం బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడగలిగితే బాగుంటుంది. ఇన్ని ఆధారాలుండి న్యాయస్థానం అతను రిమాండ్కి విధించిన తర్వాత కూడా తప్పు చేయట్లేదు, అమాయకుడు అని చెప్పేసి అతను రాజకీయంగా ఏమి ఎదుగుతున్నాడు రాజకీయంగా? ఎవరు అనగదొక్కాలి? ప్రజలే అనగదొక్కారు మిమ్మల్ని. 11 సీట్లు ఇచ్చారంటే ప్రజలే మిమ్మల్ని అనగదొక్కారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నాగార్జున యాదవ్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పును తప్పుగా చూడు, తర్వాత కులాన్ని ఆపాదించు. అట్లా అనుకుంటే గత 5 ఏళ్లలో ఎంతమంది బీసీ నాయకులకే అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడావు, ఎంతమంది బీసీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తే నువ్వు మాట్లాడావు, అది దాని గురించి ఒకసారి లిస్టు బయటపెట్టు. సామాన్య కార్యకర్త బీసీలు బయలైతేనే నువ్వు నోరు మెదపలేదు. ఇవాళ మాత్రం ఎవరికి ఏది జరిగినా వైసీపీ మైలేజ్ కోసం ఎంపర్లు ఆడుతున్నావు, పాకులు ఆడుతున్నావు.